పోలవరం దగ్గర క్షణక్షణానికి వరద పెరుగుతోంది. గండిపోచమ్మ ఆలయం లోపలికి వరద నీరు చేరుకుంది. ఆలయ ప్రాంగణంలో దుకాణాలు, రోడ్లు అన్నీ జలమయమైపోయాయి. రంపచోడవరంలో ఇందుకూరుపేట, గోకవరం వైపు రాకపోకలకు బ్రేక్ పడింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి గోదావరికి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఎగువన వర్షాలు ఇంకా కురుస్తూ ఉండడంతో నీటి మట్టం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గండిపోచమ్మ దేవస్థానం వైపు భక్తులెవ్వరూ వెళ్లొద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మా ప్రతినిధి సత్య దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సత్య, ప్రస్తుతం గండిపోచమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో సిచ్యువేషన్ చాలా టెన్షన్ క్రియేట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు? వాతావరణ శాఖ నుంచి వర్షాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వస్తోంది? ఇప్పుడు జూలై నెలలో ఈ వరద ప్రవాహం మొదలవుతూ ఉంటుంది. అందులో భాగంగా భద్రాచలం వద్ద ఇప్పటికే గోదావరి నీటి మట్టం 18 అడుగులు చేరుకుంటే డిశ్చార్జ్ వాటర్ మాత్రం 1,37,000 క్యూసెక్లు పైనే ఉంది. అటు ఎగువ నుంచి దాదాపుగా 2 లక్షల క్యూసెక్లు పైన వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రభావం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి వరద సూచన కింద గండిపోచమ్మ ఆలయం అంటే టెంపుల్ కి సంబంధించినటువంటి ఆ కింద ఆ ప్రాంతాన్ని తాగుతూ ఉంటుంది. అందులో భాగంగానే దిగువన ఉన్నటువంటి లంక గ్రామ ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఎగువన భారీగా వరదలు రావడంతో ఈ గంటగా కూడా ఈ రాత్రికి మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ గండిపోచమ్మ దేవస్థానానికి సంబంధించి అటుగా వెళ్లేటువంటి రహదారులు మొత్తం కూడా జలమేమవడంతో అక్కడ రేపటి నుంచి మొత్తం పోచమ్మ ఆలయానికి సంబంధించి ఈ భక్తుల్ని కూడా ఆపేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు బొబ్బిల్లంక వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహం అక్కడ ఎక్కువగా ఉండడంతో తాత్కాలికంగా ఆ రహదారికి ఇటువంటి ములకల్లంక గ్రామానికి వేసేటువంటి తాత్కాలిక రహదారిని ఈ వరద నీరు చుట్టుముట్టింది. అందులో భాగంగానే ప్రవాహానికి మధ్యలో గొట్టంతా కూడా కట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇక వీళ్ళు జూలై నెలలో మొదలైనటువంటి వరదకు సంబంధించి 3 నెలల పాటు ఈ లంక గ్రామ ప్రజలంతా కూడా ఈ ఇందులోనే ఉండాల్సి ఉంటుంది. వరద ప్రవాహం తగ్గే వరకు కూడా మొదటగా జూలై నెలలోనే ఈ ప్రవాహం మొదలవుతుంది కాబట్టి ఈ భద్రాచలం వద్ద కనుక ఎగువ తక్కువ మొహం పట్టినప్పుడు మాత్రమే ఇక్కడ అంచనా పెరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా అధికారులు అప్రమత్తం అవుతుంటారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ బొబ్బిల్లంక గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పాటు ఈ గండిపోచమ్మ ఆలయం అంతా కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారు. లంక గ్రామ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇది మొదటి సూచన కింద గండిపోచమ్మ ఆలయం వద్ద మాత్రమే ఈ అమ్మవారి ముఖానికి తాకేంత వరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ లంక గ్రామాలకి ప్రభావం ఉంటుంది, వరద ప్రభావం. థ్యాంక్ యూ సత్య.